స్టార్టింగ్ రీల్ గుర్తుందా అని అడుగుతున్నా. డాన్సే ఉంటది ఇంకా. మీ బేబీతో ఒక ఎమోషనల్ గా లైక్ ఒక సాంగ్ యాడ్ చేసి పెట్టారు. అంటే ఎలాంటి వీడియోస్? అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఏం ప్రాబ్లమ్? సెక్స్ గురించి సఫర్ అయ్యేటోళ్ళు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. చెప్పారా నీకు సఫర్ అవుతున్నారని? చెప్పారు. ఏం పెట్టావమ్మా? ఎలాంటి సజెషన్ ఇచ్చొచ్చు? అంటే తనకి వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయికి వెళ్ళి చూస్తుండు. అంటే తను కొద్దిగా బాగోదు అమ్మాయి, నీట్ గా ఉండదు. నీట్ గా ఉండు కొంచెం. అమ్మాయిని ఇలానే చాలా మంది ఉంటారు అని చెప్పి నువ్వు వీడియోస్ చేస్తున్నావు. కొంతమంది తెలియదు కదా. అబ్బా సీను నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. టాలెంట్ అని అనుకోండి, అనకపోయినా కూడా నేను చెప్పే చిన్న మెసేజ్ ఇచ్చేస్తాను. ఓకే, స్పేగల్ని చూసి నేర్చుకున్నానని ఎక్కడ మాట్లాడావు కదా. ఇది ఏంటంటే నువ్వు రీల్స్ డబ్బుల కోసమే చేస్తున్నావా అని అడుగుతున్నా. డబ్బుల కోసం, డబ్బులు ఇస్తానంటే చేస్తాను. డబ్బులు లేకుండా ఏది చేయాలి? ఫ్రీగా నేనేం చేయాలి? ఎవరికైనా చేయను ఫ్రీగా. డబ్బులు తీసుకునే చేస్తాం. డబ్బు మనిషిని అని అంటున్నావు అంతేనా? ఎప్పుడైనా అనుకోండి, డబ్బు మనిషి అనుకోండి, ఇంకేమైనా అనుకున్నా నేను పర్లేదు. చెప్పడం ఎందుకు? చేసి చూపించలేదంటే నేనా? నేను చేసి చూపించాను. ఎందుకురా? చెప్తే ఇలానే ల్యాక్స్ వెళ్తున్నాయి కదా. చేసి చూపించావనుకో మిలియన్స్ లో వెళ్ళి కూర్చుంటాయి. నేను లిమిట్ లో ఉంటా మరి. అంత నువ్వు బ్యాడ్ అవుతున్నావు నీకు ఎప్పుడు అనిపించలేదా? నేను బ్యాడ్ అవుతున్నా నాకు ఎప్పుడు అనిపించలేదు. నాకైతే నీకు మ్యారేజ్ అయ్యింది కదా, మీ హస్బెండ్ కి తెలుసా నువ్వేంటో అనేది? తెలుసు. నువ్వు ఎలా అడుగుతున్నావు తెలుసు రీల్స్ లో. నా జుట్టు చూసావా ఎంత పొడుగుందో, అంత పొడుగున్నది నాకు కావాలని అడుగుతున్నావు. అది ఇండైరెక్ట్ ఎన్ని ఇంచెస్ కావాలని కామెంట్లు వస్తున్నాయి. వింటున్నావా? చూస్తున్నావా ఏమైనా? వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే నువ్వెంత మందితో పడుకున్నావు, దానికి ఏం ఆన్సర్ ఇస్తావు? నేనా? వాళ్ళు అడిగిందే నేను అడుగుతున్నా. నువ్వు ఎంతకు వస్తావు అని అడిగారు. నీ మెట్రో స్టేషన్ నెంబర్ ఎంత? పిల్లర్ నెంబర్ చెప్పండి, చెప్పు జర. నీకు ఎన్ని ఇంచెస్ ఉంటే నచ్చుతుంది అడుగుతున్నారు. నాకు ఎవరి ఇంచెస్ నచ్చదు, నా మొగ్గుద్దే నచ్చుతుంది. చెప్పుతో కొట్టాలి ఇలాంటి దాన్ని అని చెప్పు చూపించి అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వే చెప్పు తీస్తాను. జస్ట్ అడుగుతున్నా, నేను చెప్పు తీయట్లే, అర్థమవుతుందా? చెప్పుతో కొట్టాలని అంటున్నారు, దానికి నువ్వేం రియాక్ట్ అవుతావు? కొట్టాలా ఇప్పుడు నేను? బాగున్నా. మీరున్నారు కదా ముందు, చాలా బాగున్నా. ఓకే, ఫస్ట్లో నువ్వు నీ రీల్స్ కోసమే మాట్లాడాలనుకుంటున్నాను. నేను జనాలందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్లో నువ్వు స్టార్టింగ్ రీల్ నీకు ఐడియా ఉందా? నేను స్టార్టింగ్ ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేశారా మీరు? సాంగ్స్ ఉన్నాయి, డ్యాన్స్ ఉన్నాయి, కామెడీస్ ఉన్నాయి, అన్ని. స్టార్టింగ్ రీల్ గుర్తుందా అని అడుగుతున్నా. డ్యాన్సే ఉంటుంది ఇంకా. అవి కాకుండా నాది వైరల్ అయిన వీడియోస్ అయితే బాగున్నాయి. ఇంకా నీ బేబీతో ఒక ఎమోషనల్గా లైక్ ఒక సాంగ్ యాడ్ చేసి పెట్టారు. గుర్తులేదు. ఇంకా గుర్తులేదా? స్టార్టింగ్ దానికి ఇప్పుడు దానికి ఎందుకు అలా చేయవలసి వచ్చింది ఆ రీల్స్ అవన్నీ? ఏం లేదు, ఒక ట్రోలింగ్ చేసినాను, అది పెద్దగా రీచ్ అవ్వలేదు. ఇంకా సొంతంగా మాట్లాడాను, ఒకరిని తిట్టా. ఎవరిని? ఎవరు ఇంకా మెన్షన్ చేయొద్దు. తిట్టినా, అది పెద్ద వైరల్ కాలేదు, ఇంకా డిలీట్ చేసేసిన. ఇంకా తర్వాత నా సొంతంగా వీడియోస్ పెట్టిన. అంటే ఎలాంటి వీడియోస్? అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఏం ప్రాబ్లమ్స్? అదే సెక్స్ గురించి సఫర్ అయ్యేటోళ్ళు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. చెప్పారా నీకు సఫర్ అవుతున్నారని? చెప్పారు. అంటే మా ఫ్రెండే, తనకి ఇలా సఫరింగ్ ఉంది కాబట్టి తనకి చెప్పాను. తను మంచిగా అయింది. ఇంకా వెంటనే అదే. ఎవరు? బాయ్నా గర్ల్నా? అమ్మాయి. అమ్మాయి. అమ్మాయి నీతో అలా మాట్లాడింది? అలా మాట్లాడింది. మాట్లాడితే ఇంకా నేను సరే తనకి మంచిగా ఉంది, ఇంకా వెంటనే అదే పెట్టినా, అది మిలియన్లో పోయింది. ఏం పెట్టావమ్మా? ఎలాంటి సజెషన్ ఇచ్చొచ్చు? అంటే తనకి వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయికి వెళ్ళి చూస్తుండు. అంటే తను కొద్దిగా బాగోదు అమ్మాయి, నీట్ గా ఉండదు. నీట్ గా ఉండు కొంచెం అని చెప్పా. సరే అట్లాగే ఉంది. వాళ్ళ హస్బెండ్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళి చూడకుండా తనకి వెళ్ళి కొద్దిగా పర్లేదు. ఇప్పుడైతే అదే నేను ఇందులో పెట్టా ఇన్స్టాగ్రామ్ లో, అది కొద్దిగా మిలియన్స్ లో పోయింది.
ఓ అమ్మాయిని ఇలానే చాలా మంది ఉంటారు అని చెప్పి నువ్వు వీడియోస్ చేస్తున్నావు. కొంతమంది తెలియదు కదా. నీ రీల్స్ కోసం పక్కన పెట్టేద్దాం. నువ్వు ఎక్కడ చదువుకున్నావు? నీ ప్రాపర్ ఎక్కడ? నాకు 5 years నుంచి నేను హైదరాబాద్లోనే ఉన్నా. 5 years నుంచి? నాకు 5 years. ఫస్ట్ నీ చిన్నప్పుడు ఎక్కడున్నావు? మాది ఖమ్మం. అక్కడ చదువుకున్నావు మొత్తం? లేదు ఇక్కడే నేను స్టడీ అంతా కంప్లీట్ అయితే హైదరాబాద్. మొత్తం షిఫ్ట్ అయిపోయారా మీ ఫ్యామిలీ అంతా? 50 ఏళ్ళ నుంచి ఉన్నారు మా అమ్మ వాళ్ళైతే ఇక్కడే. మొత్తం ఇక్కడే స్టడీ. ఏం చదువుకున్నావు? నేను డిప్లొమా కంప్లీటెడ్ సివిల్ ఇంజనీరింగ్ కోసం. సో దీనికి దానికి లింక్ ఏంటి? అంటే దేని నాలెడ్జ్ దానికి ఉంటుంది కదా. ఒక నాలెడ్జ్ అనేది ఉండదు మనిషికి అన్నాక, అన్ని నాలెడ్జెస్ ఉండాలి. మొత్తం ఉన్నాయా నీకైతే? నాకు అన్ని ఉన్నాయని నేను చెప్పట్లేదు, నాకున్న నాలెడ్జ్తో నేను చెప్తున్నా అంతే. అంటే ఏం నాలెడ్జ్ అమ్మా? సెక్స్ డాక్టర్ నువ్వు? సెక్స్ డాక్టర్ అని ఇంకా మీరు ఎట్లయినా అనుకోవచ్చు. ఇప్పుడు ప్రేమ గురించి చెప్పేటోళ్ళు ఉన్నారు, సాంగ్స్ గురించి చెప్పేటోళ్ళు ఉన్నారు, కామెడీ గురించి చెప్పేటోళ్ళు ఉన్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళది. నా సొంత టాలెంట్ అని అనుకోండి, అనకపోయినా కూడా నేను చెప్పే చిన్న మెసేజ్ ఇచ్చేస్తాను అంతే. ఓకే, స్వేగాల్ని చూసి నేర్చుకున్నానని ఎక్కడ మాట్లాడావు కదా? లేదు, నేను స్వేగాల్ నుంచి నేర్చుకోవాల్సింది. స్వేగాల్ వీడియోస్ ఒక దాంట్లో లైక్ ఇట్లా అంటే చాలా మంది అంటున్నారు నువ్వు స్వేగల్కి మించిపోయినావు, నువ్వు స్వేగల్ కంటే పెరిగిపోయినావు. ఆమె ప్రమోషన్స్ కోసం చేసుకుంటుంది, ఆ ప్రమోషన్స్ వెళ్ళాలి కాబట్టి చేసుకుంటుంది. నాకు కూడా ఉంటుంది కదా. సెక్స్ ప్రమోషన్స్ ఇస్తున్నారా డాక్టర్స్ నీకు? ప్రమోషన్స్ గురించి అంటలేదు నేను. ఇప్పుడు నాకు చిన్న పాప ఉంది, నేను ఇంట్లోనే ఉంటున్నా, ఎంతో కొంత వస్తాయి కదా అమౌంట్ అనేది. ఫేమ్ అయితే ఆటోమేటిక్గా మనీ వస్తుంది. మనీ ఉండకుండా నేను ఉండాలి కదా ఎవరి దగ్గరైనా సరే. సో మనీ కోసం నువ్వు ఇలాంటి కంటెంట్ చేస్తున్నావా? మనీ కోసం అని ఏం లేదు. ఇప్పుడు ఫేమ్ అయిన తర్వాత ప్రమోషన్ చేయండి అమ్మా అంటారు ఎవరైనా సరే. చేస్తాము, ఫ్రీగా చేస్తామా? మనం వెళ్ళి శారీలు కట్టుకొని జ్యువెలరీస్ పెట్టుకొని ఫ్రీగా చేస్తామా? సో ఓకే, ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి నువ్వు కంటెంట్ క్రియేట్ చేసి ఇవన్నీ డబ్బుల కోసం, ప్రమోషన్స్ కోసమే అంటావా? డబ్బుల కోసం. ఇప్పుడు ఒక ప్రమోషన్ చేయాలంటే ఫ్రీగా చేయరు కదా ఎవరైనా సరే. నువ్వు చేయమంటే నువ్వు చేస్తావు? ఎవరు చేయరమ్మా. నేను అడిగేది ఏంటంటే నువ్వు రీల్స్ డబ్బుల కోసమే చేస్తున్నావా అని అడుగుతున్నా. డబ్బుల కోసం, డబ్బులు ఇస్తానంటే చేస్తాను నేను. డబ్బులు లేకుండా ఏది చేయవు? ఫ్రీగా చేయను. నేను ఎందుకు చేయాలా? ఎవరికైనా చేయను ఫ్రీగా. నేను డబ్బులు తీసుకునే చేస్తావు, డబ్బు మనిషిని అని అంటున్నావు అంతేనా? ఎట్లయినా అనుకోండి, డబ్బు మనిషి అనుకోండి, ఇంకేమైనా అనుకున్నా నేను పర్లేదు. అనుకోండి కాదు, నీ నుంచి క్లారిటీ కావాలి. లైక్ చాలా ఇది నా క్వశ్చన్స్ కాదమ్మా, పబ్లిక్ నీకు పెట్టే కామెంట్స్, నీ యూట్యూబ్లో రియాక్ట్ అయ్యేదాన్ని ఏమని అంటున్నారో తెలుసా? నార్మల్గా అంటే అనుకోని ఇప్పుడు పాజిటివ్గా పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు, నెగిటివ్ కూడా పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. ఒక్క కామెంట్ చెప్పు నాకు. పాజిటివ్గా మాకు మంచిగా మెసేజ్ ఇస్తున్నాం అక్క ఇట్లా. అదే సెక్స్ గురించే చెప్తాను. సెక్స్ గురించే నేను మాట్లాడేది. దాని గురించి వాళ్ళలో వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి యూజ్ చేస్తున్నా, వాళ్ళకి సొల్యూషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచిగా చెప్తున్నాం అక్క అని చెప్పడం. ఎందుకు చేసి చూపించలేదంటే? నేనా? నేను చేసి చూపించాను. ఎందుకు రా? చెప్తే ఇలానే ల్యాక్స్ వెళ్తున్నాయి కదా, చేసి చూపించావనుకో మిలియన్స్ వెళ్ళి కూర్చుంటా. నేను లిమిట్ లో ఉంటా, మరి అంత దిగజారు చూపిస్తుంది కదా, మరి నువ్వు కూడా చూపించవలసింది. ఒకరు గడ్డి తిన్నాను, నేను గడ్డి తిన్నాను కదా. సో అందుకని నువ్వు మాటలతో వాళ్ళకి ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏంటని నేర్పిస్తున్నావా? అంతే, నేర్పించడం కాదు, వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ కి నాకు చెప్తున్నారు కాబట్టి దానికి పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారా? కామెంట్స్ చూడండి, కామెంట్లు డైరెక్ట్ గా. నీ ఫ్రెండ్ అడిగింది అని అన్నావు కదా, సో పబ్లిక్ అందరూ నాకు ఇలా ప్రాబ్లం ఉంది నా వైఫ్ తోని, లేదంటే నా లవర్ తోని అని నీకు అలా చెప్తున్నారు కాబట్టి సొల్యూషన్. ఎంతమంది చెప్పారమ్మా? ఒకసారి కామెంట్ సెక్షన్ లో చూడండి. కామెంట్లకి రియాక్ట్ అవుతున్నావు నువ్వు. వాళ్ళకైతే గడ్డి తిని రియాక్ట్ అవుతారు, అలా అడ్డమైన మాటలన్నీ మాట్లాడతారు. ఎలాంటి కంటెంట్ చేసినా పబ్లిక్ అనేది అలానే మాట్లాడుతుంది. ఫేక్ ఐడీలు పెట్టుకుని వాళ్ళు అలానే మాట్లాడతారు. ఫేక్ ఐడీస్ పెట్టుకొని పాజిటివ్ ఐడీస్ పెట్టుకొని. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి దమ్ము లేదు, దమ్ము లేక ఫేక్ ఐడీలు పెట్టుకుని నీకు అడుగుతారు సెక్స్ కంటెంట్. నీకుంది కదా, ఫేస్ కనిపిస్తుంది, అన్ని కనిపిస్తున్నాయి, నీకంటూ లైఫ్ లో ప్రాబ్లం అవుతుందని క్లారిటీ నీకుంది. అయినా కూడా నువ్వు పచ్చిగా లైక్ ఒక అమ్మాయికి ఉండేది, ఒక బాయ్కి ఉండేది ఎలా మాట్లాడేస్తున్నావు? వాళ్ళకి సిగ్గు లేదమ్మా, నేను ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళకి సిగ్గు లేదు. వాళ్ళు ఫేక్ వెనకాల మిర్రర్లు పెట్టుకుని మాట్లాడతారు.
మనకు అలాంటి లేనప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అవన్నీ అంటున్నా. అందరు అట్లాగా ఉంటారు. స్క్రీన్ ముందుండి మాట్లాడుతున్నావు. అదే మరి అందరూ ఫేక్ అయితే కాదు, దాంట్లో చాలా మంది కూడా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి. నీకు హెల్ప్ చేస్తున్నారా సెక్స్ పరంగా? నాకేం చేయట్లేదు. వాళ్ళు నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా అందరు ఫేక్ ఐడీలు పెట్టుకుని ఉన్నారు తెలుసు, కానీ అందులో కొంతమంది నిజమే ఉన్నారు కదా, నిజం ఐడీలే, వాళ్ళకే నేను చెప్తున్నా. నువ్వు బ్యాడ్ అవుతున్నావు అని నీకు ఎప్పుడు అనిపించలేదా? నేను బ్యాడ్ అవుతున్నా నాకు ఎప్పుడు అనిపించలేదు, నాకైతే ఎప్పుడు అనిపించలేదు. మీ ఫాదర్ ఏం చేస్తారు? నార్మల్గా అడుగుతున్నా, బ్యాడ్గా నేను బ్యాడ్ చేసేయాలి, నేను ఏదో ఇది చేసేయాలని నేను ఇక్కడ కూర్చోలేదు. నీ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి. చాలామంది నేను ఇక్కడికి వస్తున్నప్పుడు దాంతో చేస్తున్నావా అనే మాటలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఒక పాజిటివ్ వైపుతో నువ్వు బయటికి వెళ్ళాలని నేను ఇక్కడ చేస్తున్నా. ఓకే, ఈ క్లారిటీ నీకు ఇస్తున్నా. ఏం చేస్తారు మీ ఫాదర్ మీ మదర్? మాదా కోకోనట్ షాప్, మా నాన్న వాళ్ళది కోకోనట్ షాప్, కొబ్బరి బండల షాపులు. ఓకే, 2 ఉన్నాయి. మీ మదర్ కూడా అదే చేస్తారా? మీ మదర్ కూడా. అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారు? చెల్లి ఉంది, చెల్లికి మ్యారేజ్ అయింది, చిన్న పాప ఉంది. చెల్లి ఉంది. నీకు ఫోన్ చేసి ఇలా మాట్లాడుతున్నావు ఏంటి, సిగ్గు లేదని ఇప్పుడు అడగలేదా నేను? మీ చెల్లి లేదు లేదంటే ఇలా ఇంటి పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు ఇలా అంటున్నారని ఏడ్చిందా? అదేం లేదు, చాలా స్ట్రాంగ్ అయితే. ఎందుకంటే నా క్యారెక్టర్ ఎట్లా అంటే తెలుసు మా చెల్లి వాళ్ళకి కానీ మా పేరెంట్స్ కానీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించి ఒకళ్ళ చేతిలో పెట్టారు, వాళ్ళకి తెలియదా నేను వేసమంటే దాన్ని. ఓకే, సరే. నీకు మ్యారేజ్ అయ్యింది కదా, మీ హస్బెండ్కి తెలుసా నువ్వేంటో అనేది? తెలుసు. ఒక 10 మంది మొగ్గల మధ్యలో నా భార్యను పంపిస్తే అది వర్జినిటీగా వస్తుందని ఈ థాట్లో ఉంటాడు నా హస్బెండ్ ఎప్పుడైనా సరే. ఓకే, నువ్వు ఇలాంటి వీడియోస్ చేయమని మీ హస్బెండ్ ఎంకరేజ్ చేస్తున్నారా? లేదు, అది నా సొంత నాలెడ్జ్. ఓకే, ఫోన్ ఉందా నీకు? ఉంది. నువ్వే చేస్తావు నీ ఫోన్లో. మరి నేను కాంటాక్ట్ అయినప్పుడు నువ్వు మాట్లాడుకున్న మీ హస్బెండ్ ఎందుకు మాట్లాడారు? ఏంటిది? నాతోని. నీతోనా? అంటే నేను ఎవరిని పట్టించుకోను అసలు, మెసేజ్ కూడా చేయను. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ గురించి చూసుకుంటాను. నేను ఎందుకు అడుగుతున్నా అంటే నేను నెగిటివ్గా అడగట్లేదు, నువ్వెందుకు రియాక్ట్ అవ్వలేదు నేను మెసేజ్ చేసినప్పుడు కానీ, నేను మనీ కోసం దేనికోసం మాట్లాడినప్పుడు అయినా సరే నువ్వెందుకు మాట్లాడట్లేదు? చిన్న పాప ఉంది కదా, చిన్న పాపను చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, నాకు టైం సరిపోదు కదా, అప్పుడు చూసుకుంటారు బహుశా నీ మెసేజ్. నీ వీడియోస్ మీ హస్బెండ్ చూస్తారా? చూస్తాడు. మీ మదర్? మా అమ్మకి ఫోన్ లేదు, మా అమ్మ చూడరు. మీ డాడీ? యూజ్ నార్మల్గా ఇంటి పక్కలు చెప్తారు కదా, నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు ఇలా జనాలకి కూర్చుందని చెప్తారు కదా. అదే తెలుస్తుంది మన క్యారెక్టర్. చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా తెలుసు. నేను బిల్డింగ్ లోనే ఉన్నది, 2nd ఫ్లోర్. ఎక్కడ? కుక్కట్పల్లినా? కుక్కట్పల్లి రమ్మంటావు కదా అందరినీ. నేనా? వాళ్ళకి ఇచ్చేవా ఇప్పుడు బ్యాడ్ అకౌంట్లు పెట్టుకొని బ్యాడ్గా కామెంట్. వాళ్ళు నేను ముందు మెన్షన్ చేసింది ఏంటంటే వాళ్ళు ఎద్దవలే, నువ్వెందుకు కుక్కట్పల్లికి రండి నేను అక్కడ ఉంటాను అది ఇది అని ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నా. వాళ్ళకి ఇచ్చేవా? డబ్బుల కోసమా? కాదు, వాళ్ళకి ఇచ్చే వార్నింగ్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఊకే ఒక అమ్మాయిని నెగిటివ్ గా కామెంట్. నువ్వు ఎలా అడుగుతున్నావు తెలుసు రీల్స్ లో, నా జుట్టు చూసావా ఎంత పొడుగుందో, అంత పొడుగున్నది నాకు కావాలని అడుగుతున్నావు. అది ఇండైరెక్ట్ ఎన్ని ఇంచెస్ కావాలని కామెంట్లు వస్తున్నాయి, వింటున్నావా చూస్తున్నావా? ఏమైనా కామెంట్ కూడా అంత పెట్టించుకోండి, ఎందుకంటే వాళ్ళ వల్లే నేను ఇట్లాగా మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళు కుక్కట్పల్లికి రమ్మని, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేవాడిని వాళ్ళకి ఇస్తాను నేను. నీకు ఇది మెన్షన్ చేస్తుంది ఏంటంటే వాళ్ళు ఎదవలే, రోడ్ల మీద తిరిగి ఎదవలే అనుకో, చెత్త ఎదవలు గడ్డి తింటున్నారు ఏదో తింటున్నారో అనుకో, నువ్వెందుకు అమ్మ రియాక్ట్ అవుతున్నావు అని అంటున్నాను. రియాక్ట్ అయ్యేది కూడా ఒక బూతులానో చిరాక్ గానో నార్మల్ గా తిట్టడమో రియాక్ట్ అవ్వచ్చు కదా. ఎందుకు రండి పెట్టండి ఎందుకు ఇవన్నీ అంటే అట్లాగే అనుకో. ఒక వీడియో ఒక అమ్మాయి ఇట్లాగానే పెట్టింది, పేరు మెన్షన్ చేయను, పేరు మెన్షన్ చేయను, ట్రోల్ చేస్తుంది ఆమె, ట్రోలింగ్ చేసి బతుకుతుంది ఇంకా అందరిని. ఓకే, అమ్మాయి ఇట్లాగానే అమ్మాయికి కౌంటర్ ఇచ్చిన ట్రోల్ చేసి. ఎవరు చెప్పని మెన్షన్ చేయను. బూతులు తిట్టిందా నేను? బూతులు తిట్టింది. అయితే తిడితే అమ్మాయిని నా క్యారెక్టర్ ఎట్లాంటిదో తెలియదు వాళ్ళకి అంటే ఈ వీడియో చేయక ముందు అంటే నేను నార్మల్ గా అందరికి సొల్యూషన్సే ఇచ్చేదాన్ని. ఏం సొల్యూషన్? ఇప్పుడు నీకు చెప్పే అదే ఏంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా కుక్కట్పల్లికి రండి అన్నావు కదా, దానికి అంటన్నా. అయితే అమ్మాయికి ట్రోలింగ్ చేసినప్పుడు ఆ అమ్మాయికి మిలియన్స్ లో పోయింది, అదే వీడియో మళ్ళీ పెట్టుకుని ట్రోలింగ్ చేస్తుంది, మిలియన్స్ లో పోయింది, నా వల్ల ఫేమ్ అయింది తను. అట్లా ఫేమ్ అవ్వటం నాకు ఇష్టం ఉండదు. పబ్లిక్ నన్ను సపోర్ట్ ఇచ్చారు కాబట్టి పబ్లిక్ అవినా పర్లేదు, ఎందుకంటే అదే రివర్స్ లో చేసిన నేను. వాళ్ళకి కుక్కట్పల్లికి పిలిచి వాళ్ళకి ఇచ్చే కౌంటర్ వాళ్ళకి ఇచ్చి అదే వీడియో నేను తీసుకొచ్చి నా ఇన్స్టాలో పెడతాను. ఇంకా కామెంట్లు అనేవి రాకుండా నేను పిలిచి ఆ అమ్మాయిని పిలిచి వార్నింగ్ ఇచ్చావా ఇవ్వలేదా?
ఇవ్వలేదు. ఎందుకంటే ఇంకా అమ్మాయి ఎట్లా తెలిసిపోయింది, తెగిచ్చేసి. నువ్వు ఆ అమ్మాయిని పిలవలేదు, బాయ్స్ ని పిలిచావు, కుక్కట్పల్లి రండి అని. అవును, ఇట్లా రివర్స్ గేర్ వేసిన అర్థమైతుందా నేను చెప్పింది? అమ్మాయి తిట్టినా, ఇట్లా నువ్వు అన్నావు కదా, డైరెక్ట్ తిట్టు, ఆమె ఫేస్ వేసుకుని తిట్టు, ఏం పీకింది అది నిన్ను? అమ్మాయి అమ్మాయిని తిట్టలేదమ్మా, బాయ్స్ ని తిడుతున్నావు, కుక్కట్పల్లి రండి. అదే దానికి నీకు అర్థమైతుందా నేను చెప్పండి చెప్పండి. ముందు అమ్మాయి ఇప్పుడు చిట్కాలు చెప్పేస్తున్నా నేను. అయితే అమ్మాయి ఇట్లా రివర్స్ గా తిట్టింది, నన్ను తిడితే నా గురించి తెలియనప్పుడు నువ్వు తిట్టద్దు అని అమ్మాయి తిట్టినా నేను. అది పర్సనల్ గా కాల్ చేసా లేదంటే రీల్స్ లోనే తిట్టినా, పర్సనల్ గా కూడా కాల్ చేసినాను. ఇట్లా బ్యాడ్ గా వీడియోస్ చెయ్యకు నువ్వు అని ఇచ్చిన. అయితే నేను చేస్తాను ఇట్లాగా అంటే వీడియో పెట్టేసరికి నా వీడియో పెట్టుకొని ఆమె వైరల్ అయ్యి ఫేమస్ అయింది. అలా కాకుండా వీడియో పెట్టుకుని ఆ మహాన తల్లి ఫేమస్ అయింది. ఇప్పుడు చూడండి, నా ఐడియల్ మెన్షన్ చేసుకుని చాలా మంది యూజ్ చేసుకుంటారు. బతుకుతున్నారు అంటలేదు నేను. మరి ఆ అమ్మాయి ఇట్లా ఫేమస్ అయింది కాబట్టి నాకు ఇష్టం ఉండట్లేదు, నా వల్ల ఒకరు ఫేమస్ అవ్వటం నాకు ఇష్టం ఉండదు. పబ్లిక్ కూడా తిడుతున్నారు తెలుసా, పెద్ద అయినా పర్లేదు, తిడుతున్నారు. చూసావా మరి, వాళ్ళకి రియాక్ట్ అయ్యావా అంటున్నా. తనకి ఎందుకు రియాక్ట్ అయ్యాను తెలుసా? ఎవరు కూడా బాయ్స్ చూసావా, బాయ్స్ ఒక అమ్మని తీసుకురాదు, చెల్లెని తీసుకురాదు, ఎవరిని తీసుకురాదు. ఇప్పుడు వీడియోస్ చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తారు బాయ్స్ అన్నది. అదే అమ్మాయిలు అనుకో, అమ్మని తీసుకొస్తారు, చెల్లెని తీసుకొస్తారు, ఇంకా తల్లిని అందరు తీసుకొస్తారు. అందుకే ఆ అమ్మాయిని తిట్టినా నేను. నువ్వు అనుకుంటున్నావా అమ్మాయిలే తిడతారని? అమ్మాయిలు ఫేక్ ఐడీలు పెట్టుకుని బాయ్స్ రియాక్ట్ అవుతారని నీకు తెలీదా? తెలుసు నాకు. అట్లా అమ్మాయిలని ఎలా అనుకుంటున్నావు? ఆ అమ్మాయి గురించి చెప్తున్నా నేను అంటున్నా. ఆ అమ్మాయి ఎవరి పేరు చెప్పు. ఇప్పుడు భయపడుతున్నావా? భయపడడం నుంచి కాదు, అసలు నేను ఎవరి పేరు కూడా తీసుకున్నాను, నాకు ఇష్టం ఉండదు. ఎందుకు? నీ కంటెంట్ మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుందా, లేదంటే నీ వల్ల వాళ్ళు ఫేమస్ అయిపోతారనా? ఏదైనా అనుకో. అయితే ఇప్పుడు మీ మమ్మీకి ఫోన్ లేదు, మీ డాడీకి ఫోన్ లేదు అన్నావు. మీ మమ్మీతో ఉన్నాయి కానీ ఇన్స్టా అంటే పెట్టుకోవటం రాదు మా నాన్న. నార్మల్ గా ఎప్పుడైనా విన్నారా నీ వీడియోలు? ఒక్క వర్డ్ అయినా విన్నారా అంటున్నా. లేదు, అస్సలు వినలేదు. లేదు. నువ్వు ఇక్కడ ఉన్నావని కూడా తెలియదు, నువ్వు ఇక్కడికి వస్తున్నావని కూడా తెలియదు. శబాష్ బిడ్డ అని అంటుంది మా అమ్మ అని అంటున్నా. మరి వేరే ఇంటర్వ్యూలో ఏమని? చేయి బిడ్డ, అందరికి తెలియదు నేర్పి. ఇప్పుడు సరే, ఒక రకంగా మీ మమ్మీ వాల్యూ పరువు తీసేస్తున్నావని ఫీల్ అవుతున్నావా? నేనేం పరువు ఇంటర్వ్యూలో ఎందుకు ఇలా ఎందుకు మాట్లాడావు? శబాష్ బిడ్డ, వాళ్ళకి తెలియదు నువ్వు నేర్పిస్తున్నావు అని అంటది, బరాబర్ అంటది. మీ మదర్ అన్నదా? అన్నది కాబట్టి చెప్తాను నేను. ఇప్పుడు నాకు అసలు తెలియదు, మా మదర్ కి వాళ్ళకి ఏం తెలియదు. చుట్టుపక్కల చెప్పకుండానే ఉంటారా? ఎవరు? మీ అమ్మాయి. అదే అడిగినా, నువ్వేమన్నావు? తెలీదు, అసలు తెలీదు అంటున్నావు. సరే, చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోయినా కూడా మా చెల్లె చెప్తుంది. అయితే నేను చెప్పాను. ఏమంది? ఎలాంటి వీడియోలు తీస్తున్నావు అంది. ఇలాంటి వీడియోలు తీస్తున్నాను చెప్పిన, పచ్చిగా ఇలాంటి సెక్స్ గురించే మాట్లాడుతున్నా నేను చెప్పిన. సరే, నువ్వు ఇట్లానే అనుకో, బూతులు అనుకో, ఇలానే చెప్పిన. ఇట్లాగే చెప్పిన. ఏమంది అంటే వాళ్ళకి తెలియని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, సరే నీ ఇష్టం, కాకపోతే బూతులు రాని బాగా అంటుంది అంతే. నువ్వు బూతులే కదమ్మా తిడుతున్నావు. ఒక అమ్మాయికి ఉండేవి, ఒక బాయ్కి ఉండేవి, లేనివన్నీ కలిపి నువ్వు బూతులే కదా తిడుతున్నావు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పెళ్లి చేసిన తర్వాత. అంత పచ్చిగా ఒక గర్ల్ పార్ట్ని బాయ్ పార్ట్ని అంత పచ్చిగా చెప్తారా? ఎవరైనా చెప్తారు. నాకైతే పెళ్లి చేసినప్పుడు అయితే మా పెద్దవాళ్ళు కొంచెం నీ హస్బెండ్ తో మంచిగా ఉండానే చెప్పారు. అంతే చెప్తారు తప్ప సిగ్గు లేకుండా అలాంటి బూతులు మాట్లాడరు కదా. ఏమో మరి, నేనైతే మాట్లాడతా, ఇట్లాగే మాట్లాడతా. నువ్వు ఎట్లా అనుకో, మంచిగా అనుకో, చెడ్డగా. ఇది నా క్వశ్చన్స్ కాదు అని వాళ్ళు అడిగినా వాళ్ళకే ఇస్తున్నా నేను. ఇప్పుడు పబ్లిక్ కూడా వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఇలానే బతుకుతాను అంటున్నా. ఇలాగే బతుకుతాం కాదు, ఇలాగే ఇస్తాను అంటున్నాను. అంత మించి ఇలానే ఇస్తావా? ఏమి ఇస్తావు? మెసేజ్ ఇస్తాను. వాళ్ళు కొంచెం తేడాగా అనుకుంటారు. ఇస్తారా అంటే నువ్వు నీదేమైనా ఇస్తావేమో అనుకుంటారు. క్లారిటీ అట్లాగే అనుకోండి. నేను మెసేజ్ ఇస్తానని చెప్తున్నాను. అట్లానే వాళ్ళు ఎలా అయినా చావనివ్వు, నీ మట్టికి నువ్వు వాళ్ళ బతుకు అంతే. డబ్బుల కోసం ఇవన్నీ చేస్తున్నావు. ఏదైనా అనుకో, నేను డబ్బుల కోసం చేస్తున్నాను అనుకో, మంచిగా చేస్తున్నాను అనుకో, నువ్వు ఎట్లా ఏమన్నా మాట్లాడుకో. నేను నా స్టాండ్ అయితే నేను స్టాండ్గానే ఉన్నా. నేను ఇచ్చే మెసేజ్ నేను ఇస్తాను. ఓకే, నీ కామెంట్స్లో నువ్వు కామెంట్లు చూసుకున్నావా? వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే నువ్వు ఎంత మందితో పడుకున్నావు, దానికి ఏం ఆన్సర్ ఇస్తావు? నేనా? నీ క్వశ్చన్స్ నేను రాసుకున్నా, చెప్తా. నువ్వు ఎంతమందితో పడుకున్నావు అన్న దానికి వాళ్ళకి ఏం చెప్తావు? నేను నా మొగుడుతోనే పడుకున్నాను. అది గట్టిగా చెప్పు, గర్వంగా. నువ్వు పెళ్లి చేసుకున్న మీ హస్బెండ్తోనే పడుకున్నాను చెప్పు. అవన్నీ అంత బూతుల్లో మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఇది ఎందుకు స్లో చెప్తున్నావు? స్లోగా చెప్తాం ఏం లేదు, నేను నా మొగుడుతోనే పడుకుంటా, ఎవరితో పడుకోను.
చూసారు కదా వాళ్ళ మొగుడుతోనే పడుకునిద్దంట. అవును నువ్వు సెక్స్ డాక్టర్వా? చిట్కాలు చెప్పే వాళ్ళే అడుగుతున్నారమ్మా. చిట్కాలు ఏంటమ్మా? యూట్యూబ్ లో చెప్పుకుంటారు చిట్కాలు, వాళ్ళకి కొంచెం స్టడీ. ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు, నా ఇష్టం నాది, నా అకౌంట్. నేను నీకేం చెప్పట్లేదు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా పతివ్రత పాయసం వండితే తెల్లారి వరకు చల్లారలేదు అన్నట్టు నేను అడగట్లేదు, అర్థమైందా? అందరిలా కూర్చుని నేను ఇక్కడ కూర్చుని అడగట్లేదు. నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, డాక్టర్ అని ఫీల్ అవుతున్నావు అంటే నా ఇష్టం కాదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పి నాకు. ఏంటిది? ఏం చదివినావు నువ్వు? నేను డిప్లొమా. అంటే డిప్లొమా చదివితేనే చెప్పాలా? అది నాలెడ్జ్ ని బట్టి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాలెడ్జ్ ని బట్టి ఉంటది కదా. సరే అమ్మా నువ్వు సెక్స్ డాక్టరే కదా, నీకు నేను బేబీస్ ఎలా డాక్టర్ అని పుడతారని చెప్పట్లేదు. ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు అంటున్నావు కదా నేను డాక్టర్స్ మాట్లాడతారు, నేను మాట్లాడితే ఏమైందని అన్నావు కదా, అన్నావా లేదా? డాక్టర్స్ ఏం మాట్లాడారు నీతో? ఏం మాట్లాడారు? యూట్యూబ్ లో చూడండి, నన్ను అడిగితే. యూట్యూబ్ లో చూస్తున్నావా నువ్వు అవన్నీ? నేను నా సొంత నాలెడ్జ్ తో చెప్తున్నా. నేను ఇప్పుడు తెలియని ఎవరికి తెలియకుండా ఉండవు కదా. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను. ఒక ఆడపిల్ల పుట్టడానికి ఏ సెల్స్ ఉంటే ఒక ఆడపిల్ల పుడుతుంది? ఏమో నాకు తెలుసు, నాకైతే పెళ్ళయింది కదమ్మా, ఆడపిల్ల కదా నీకు పుట్టింది. నాకు తెలియదు. మరి తెలియకుండా నువ్వు ఎలా అయిపోయావు? సెక్స్ అనేది రిప్రొడక్షన్, అర్థమవుతుందా? సెక్స్ అనేది భూతే కాదు, రిప్రొడక్షన్ అనే వర్డ్స్ ఉంటాయి, కొన్ని వర్డ్స్. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా విను, నీకు తెలియకపోతే. నిన్నే అడుగుతున్నారు పబ్లిక్, అర్థమవుతుందా? నువ్వు సెక్స్ డాక్టర్వా, తెలియని వాళ్ళకి అందరికి నేర్పిస్తున్నావు అంటే కొన్ని వర్డ్స్ చాలా మంచిగా వాడచ్చు. నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు అంటే హస్బెండ్ తో మంచిగా ఉండు అంటే జస్ట్ రిప్రొడక్షన్ అది, అర్థమవుతుందా? ఒక బేబీ నెక్స్ట్ జన్మ మనం ఇవ్వాలి అంటే అది రిప్రొడక్షన్. కొన్ని మాటలు ఉంటాయి, పద్ధతిగా మాట్లాడచ్చు. సెక్స్ అవి ఏవేవో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు, పార్ట్స్ అవన్నీ. నీకేమనిపిస్తుంది? అది డాక్టర్స్ మాట్లాడతారు అట్లా? వాళ్ళు మాట్లాడతారని నేను చెప్పలేదు, నువ్వు అంటున్నావా? డాక్టర్స్ అలా మాట్లాడతారా? అలా మాట్లాడతాను కాదు, వాళ్ళు నీలా మాట్లాడతారా అని అడుగుతున్నా. నేను వాళ్ళు నాలాగా మాట్లాడతారేమో, నేను వాళ్ళలాగా మాట్లాడతాను అంటలేదు. నాకు తెలిసింది నేను మాట్లాడతాను అంతే. నీకు తెలిసింది నువ్వు మాట్లాడుతావు, నాకు తెలియంది తెలుసుకొని మాట్లాడతాను, అంత మించి ఏమి. ఆమె తెలిసింది ఆమె మాట్లాడుతుంది, మీరు వినండి, గొర్రెల్లాగా ఫాలో చేసి మంచిగా సపోర్ట్ చేయండి. వాళ్ళు అడిగిందే నేను అడుగుతున్నా. నువ్వు ఎంతకు వస్తావు అని అడిగారు. నీ మెట్రో స్టేషన్ నెంబర్ ఎంత? పిల్లర్ నెంబర్ చెప్పండి, చెప్పు జరా. నేను చెప్పాను అలా అంటే. చెప్పు, పిల్లర్ నెంబర్ వస్తారు. నువ్వు డబ్బుల కోసమే కదా చేస్తున్నావు. వాళ్ళు అడుగుతున్నారమ్మా, నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చేయి అంతే. ఇది నా క్వశ్చనే కాదు. ఒక బాయ్ నీ ఎదురుకుండా నుంచొని నీ పిల్లర్ నెంబర్ ఎంత చెప్పు, ఎంతకు వస్తావు అని అడిగితే నీ రియాక్షన్ ఏంటో చెప్పాలి అంతే. చెప్పాను అలాంటి నేను చెప్పాను. ఎందుకు చెప్పావు? నువ్వే అదే వాళ్ళకి చెప్తున్నా కదా, నేను చెప్పాను. వాళ్ళకి అమ్మానే మాట్లాడుతున్నా, నాకు తెలీదు. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు చెప్పాను నన్ను, వాళ్ళకి నేను చెప్తున్నా. మధ్యలో నువ్వు ఎవరు చెప్పడానికి చెప్పు. అదేలే గానీ ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా పిల్లర్ నెంబర్ చెప్పాలంటే ఎట్లా చెప్తారు? నేను చెప్పాననే చెప్తున్నా, మళ్ళీ చెప్పు చెప్పండి. పిల్లర్ నెంబర్ ఉంది, నువ్వు వెళ్తున్నావు అయితే క్లారిటీ వాళ్ళకి ఇస్తున్నావు అంతేనా? క్లారిటీ ఇవ్వు. నీ పిల్లర్ నెంబర్ చెప్పను అంటే నువ్వు పిల్లర్ నెంబర్ ఉంది, నువ్వు ఆ పిల్లర్ నెంబర్ దగ్గర నుంచి ఉంటున్నావు అనే కదా క్లారిటీ. నేనే ఉంచట్లేదు అక్కడ. మరి కుక్కట్పల్లి దగ్గరికి రండి చెప్తాను, స్టేషన్ దగ్గరికి రండి, మాటలన్నీ ఎందుకు? ఇప్పుడు మరి ఆ వీడియో కిందే అడిగిండ్రు నీ పిల్లర్ నెంబర్ ఎంత, నువ్వు ఎంతకు వస్తావని. అప్పుడు చెప్పు, సీదా చెప్పు, నా వీడియోస్ పర్పసే, రీల్సే ఓన్లీ అని చెప్పు. ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు చెప్పు. మాట్లాడట్లేదమ్మా, నీకన్నా అర్థమవుతానా? నువ్వు లోడా మారితే సరిపోదు. నీకు అర్థమవుతుందా? కవర్ చేసుకో. నువ్వు చాలా ఇంటర్వ్యూలో నేను చూసాను, సరిగ్గా చెప్పడమే రావట్లేదు. నా ఇష్టం అని అంటున్నావు అంతే. నాకు చెప్పడం రావట్లేదు, మరి నీకు వచ్చు కదా. నాకు వస్తే నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చొని సెటల్ వేసుకోవడానికి కూర్చోలేదు కదా, అదే చేస్తున్నావు. నేనా? నైస్. అయితే నీ పిల్లర్ నెంబర్ ఉంది కానీ ఆమె పిల్లర్ నెంబర్ చెప్పదా? చెప్పినా కదా ఇందాక నుంచి. అదే నీకు ఎన్ని ఇంచెస్ ఉంటే నచ్చుతుంది అడుగుతున్నారు. నాకు ఎవరి ఇంచెస్ నచ్చదు, నా మొగ్గుద్దే నచ్చుతుంది. ఆమె వీడియోస్ పర్పస్లే చేస్తుంది, మిమ్మల్ని అందరినీ ఆగమాగం చేస్తుంది అంతే. నిన్ను చేసినాడు బతికే ఉన్నాడా అని అడుగుతున్నారు. బతుకున్నాడు కాబట్టి ఒక పిల్లకి తండ్రి అయిండు. అదే బతికే ఉన్నాడా అని అడుగుతున్నారు. బతికే ఉంటాడు, బతికే ఉన్నాడు. ఎంత ఆరామ్సే, ఎంత యాటిట్యూడ్ గా బతికే ఉన్నాడని చెప్తుంది. చెప్పుతో కొట్టాలి ఇలాంటి దాన్ని అని చెప్పు చూపించి అడుగుతున్నారు. జస్ట్ అడుగుతున్నా, నేను చెప్పు తీయట్లే, అర్థమవుతుందా? చెప్పుతో కొట్టాలని అంటున్నారు, దానికి నువ్వేం రియాక్ట్ అవుతావు? కొట్టాలా ఇప్పుడు నేను? నువ్వా? వాళ్ళు అలా అడుగుతున్నారు, చెప్పు.
చెప్పుతో కొట్టాలి అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకు చెప్పు నువ్వు ఆన్సర్ తీస్తావు కదమ్మా, తూ అనే దానికి ఇస్తావు, దానికి ఇస్తావు, ఫ్లవర్ కి ఇస్తావు, దేనికో ఇస్తావు. నువ్వు దీనికి ఇవ్వు ఆన్సర్. ఒక ఆడపిల్లని ఇంటర్వ్యూ చేసే పద్ధతి కూడా లేదు నీకు. నీకుందా? నాకు ఉంది, నేను ఇంట్లో నిమ్మలంగా మాట్లాడుతున్నా. నువ్వు పిలిచినావు కాబట్టి వచ్చినా, నువ్వు పిలవకపోతే నేను రాను. వేరే వాళ్ళు కూడా పిలిస్తే నువ్వు వచ్చేలానే కదా ఆన్సర్ ఇచ్చినావు. ఎలాగిస్తారు? ఒక అబ్బాయి చేసే ఇంటర్వ్యూ సరిగ్గా ఆన్సర్ ఇవ్వడం నీకు రాలేదు. మాట్లాడకు ఇప్పుడు, మాట్లాడే విను, నేను స్లోగా మాట్లాడతా భవాని, స్లోగానే అడుగుతా, ఆన్సర్ చేయి. ఇప్పుడు ఏమన్నావు నువ్వు? చెప్పు చేసినావు. ఒక అబ్బాయి ఇంటర్వ్యూ చేసే పద్ధతి వేరే ఉంటది, ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేసే పద్ధతి వేరే ఉంటది. ఇప్పుడు చెప్పు చెప్పు చూపించడమే తప్పు అంటున్నా. చెప్పు ఒక అమ్మాయికి అదే వాళ్ళు అడిగారు, వాళ్ళు గడ్డి తింటున్నారు, నువ్వెందుకు చెప్పు? నువ్వెందుకు చెప్పు? లేదు వాళ్ళు అడుగుతారు, నేను ఇస్తాను. పద్ధతి కూడా తెలియదు నీకైతే. ఒక ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియదు. చాలా రెస్పెక్ట్ గా, అందుకే చెప్పు తీసింది, చెప్పు తీసుకుని మాట్లాడడం కూడా తప్పు కదా ఇది. ఇక్కడ నుంచి ఏం అవసరం లేదు.